వరకు మన దుర్గారావుని హీరోలా చూసాం, సిఆర్డీలా చూసాం, కానీ ఈసారి రాజ్ కుమారుడిలా చూడబోతున్నాం. సో నవ్వడానికి రెడీగా ఉండండి. ప్లీజ్ వెల్కమ్ పటాష్ ప్రకాష్ along with the team. ప్రణామములు మహామంత్రి. ప్రణామములు ప్రణామములు అనుచు మాకు పంగనామాలు పెట్టుచున్నారు. ఎందుకలా మాట్లాడుతున్నారు తనవారు? లేని ఎడల ఏం మహామంత్రి, భారతదేశములందు మేము ఎన్నో రాజ్యమును గెలిపి మా రాజ్యములో కలుపుకొంటివి, ఒక్క దుర్గ రాజ్యము తప్ప. ఇంకా ఎన్ని రోజులు మేము వేచి ఉండవలెను? దొరవారు, మీకు ఆ సమయము రానే వచ్చింది. మా యువరాజా వారు నేడో రేపో ఆశ్రమము నుండి శిక్షణ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేదరు. అప్పుడు మీరు ఆయన పైన దండెత్తి రాజ్యమును కైవసము చేసుకోగలరు. మహామంత్రి, మీరు మాకు యుద్ధమునందు సహకరించిన ఎడల ఈ రాజ్యమును మీకు మేము సామంత రాజును చేసేదాం. కృతజ్ఞతలు దొరవారు. దొరవారు, ఇప్పుడు మీరు వెళ్ళుము. మా యువరాజు వచ్చిన తర్వాత కబురు పెట్టదము, అప్పుడు మీరు రండు. ఐ విల్ గో. రాజ్యమునందు ఎవరు కనిపించుటలేరేంటి? మహామంత్రి, మహామంత్రి, మహా మహా మహామంత్రి, మహామంత్రి, మహా 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 మహామంత్రి. రాజమాతాదేవి, మీరు మహామంత్రి మహామంత్రి అంటే బాగానే ఉన్నది, కానీ మధ్యలో మహా మహా అది ఏమిటి? అది కొత్తగా వచ్చిన ఆల్బమ్ మహామంత్రి, బాగుందని వాడుతున్నాను. అది కొత్త ఆల్బమ్ కాదు మాత, అది పాత ఆల్బమ్, మీరే కొత్తగా విన్నట్టున్నారు. మహామంత్రి చెప్పండి, నా కొడుకు ఎప్పుడు వస్తున్నాడు మహామంత్రి? బాబు రేపో ఈ రోజు ఈ క్షణమో మరుక్షణమో స్టేజ్ పైకి అడుగు పెట్టవచ్చు. మహామంత్రి మహామంత్రి యువరాజు గారు వస్తున్నారని చెప్పారు మహామంత్రి గారు. ఎలా ఉన్నారు తమరు? తప్పు పెట్టవరా కత్తి? నేను ఎలా ఉంటాం తర్వాత ఏంది ఊపటం మేనరికమా? మేనరికము కాదు. తవత్ సంగతి ఏంది? ఈ వయసులో ఇట్టనే ఊగా ఉంటే ఆ వయసులో బాగా ఇరగేసి ఉంటా అనుకుంటా. మీరు అలా మాట్లాడకూడదు. ఎలా మాట్లాడు? బుక్ తీసుకొని రాసుకొని నాకు చెప్పు, అప్పుడు ఎలా మాట్లాడు తెలుసుకుంటా. యువరాజా రోజ్ సింగర్ సచ్చినా కాదు. అయ్యో ప్రభు, పెవుదేవా కాదు. అయ్యో భగవంతుడా, మీకు పేరు లేదు ప్రభు. అంటే ఇంతవరకు నాకు పేరు పెట్టలేదా? అంటే మీ చిన్నతనమునందు మీకు పేరు పెట్టడము మీ తల్లి మరిచితిరి, మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ తండ్రి మరిచితిరి, ఇప్పుడు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ మిమ్మల్ని మరిచితిరి. అందరూ మర్చిపోతే ఎక్కడికి వచ్చి నేను కూర్చొని చప్పట్లు కొట్టనా? వెళ్ళిపోతా. యువరాజా, మీకు ఒక అద్భుతమైన పేరు నేను పెట్టదా? ముందు పేరు చెప్పు, అది అద్భుతం కాదని నేను చెప్తా. యువరాజా పెట్టదను. అంత పెద్ద పేరు కష్టం. ఆలోచించుతుంది యువరాజా. ఆలోచించు. గ్రామసింహము, రాజా గ్రామసింహ. భలే పేరు పెట్టేవే సింహం అని. గ్రామసింహం అంటే కుక్క అని కూడా తెలియదు. కుక్క. మాతాజీ, మీ కుమారుడు వచ్చినాడు. నా కొడుకు వచ్చాడా? ఎక్కడా నా కొడుకు? మహామంత్రి లుచ్చని తీసుకుంటారా? నుచ్చన ఇప్పుడెందుకు ప్రభు? ఎక్కడ ఎక్కేతో పని అయిపోద్ది. ఎక్కుతుందా బల్లెక్కుతున్నాడా అని అడగట్లా, ఎక్కడా అని అడుగుతుంది. నాయన నువ్వు వస్తే యాగం చేపిస్తానని మొక్కుకున్నాను నాయన, నేను వెళ్ళి యాగం చేయించుకొని వస్తా. రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు మహాదేవా? పన్నులు ఎక్కువైనాయని బాధపడుతున్నారు. 2-3 పీకి ఇచ్చేయాల్సింది. వాళ్ళన్నది ఆ పన్నులు కాదు, మీరు వేసిన కప్పములు, టాక్సెస్. యువరాజా, మీ అద్భుతమైన మేధో సంపత్తిని, మీ పరిపాలన దక్షతను చూడటకు బ్రిటిష్ యువరాజు అయినటువంటి ఫ్రాంథర్ఫర్డ్ గారు విచ్చేస్తున్నారు. ఆయన పిలుద్దామా? ఏం చెప్పా? ఏం అర్థం లేదు కానీ ఫ్యాంట ఫాట అంటున్నావు, ఆయన పిలిచిపోయచ్చు. పిలిపించారా? ఏం చేయుచున్నారో బ్రిటిష్ యువరాజా వారు ఫ్రాంథర్ఫర్డ్. మా ఇంట్లో పని చేయువాడు భారతీయుడు, మా తోటమాలి భారతీయుడు, మా బట్టలు ఉతుకువాడు భారతీయుడు, మా ఇంట్లో పని చేయువాడు ప్రతి ఒక్కరు భారతీయులు. దీన్ని బట్టి మీకు ఏమి తెలిసినది యువరాజా? నీకు ఏది చేత కాదని తెలిసింది. మహారాజా, మా పేరు మీ నోటి ఎంట వినవలని మా చెవులు కుతూహలము చెందుతున్నది. ఒక్కసారి పిలువుము. అదే నువ్వు చెప్పాక ఇంక నేనెందుకులే.
ఆయన పేరును ఆయన కోసం కాకపోయినా ఆడియన్స్ కోసం ఒకసారి పలుకండి. ఏం పేరు? ప్రాంతర్ఫాట్. బా మహామంత్రి, అతను పేరు నాకు చాలా బూతుగా వినిపించుతున్నది. మిమ్మల్ని అప్పటి నుండి చూచుతున్నాము. మీ పక్క మీసము ఉన్నది, ఇంకో పక్క మీసము పోయినది ఎందుకని? ఓ రోజు కత్తి యుద్ధం చేస్తాను, ఆటోమేటిక్ అడ్డం వచ్చింది, తెగ్గు పడిపోయింది. ఒకవేళ మీసము ఊడిన ఎడల మీసము మళ్ళీ మొలియును, అవయములు తెగిన ఎడల మహామంత్రి అక్కడ శాసనములు అని రాసిన ఏమిటా శాసనములు? అంటే రాజావారు ఇప్పుడు మీ ముందు శాసనములు ప్రవేశపెట్టబోతున్నారు. అటులనా? అయితే మరి మొదటి శాసనం 6 తర్వాత అంతే అని రాసిన ఏమిటది? ఇది నాకు కూడా తెలియదు. యువరాజా వారు ఇప్పుడే ప్రవేశపెట్టబోతున్నారు. యువరాజా, మన రాజ్యంలో పురుషులందరూ ఇంటికి లేటుగా వెళ్తున్నారని స్త్రీలు ఫిర్యాదు చేసినారు. ఈ సమస్యని ఎలా పరిష్కరించదురు? 6 ఇంటి లోపల ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళాలి. 6 తర్వాత ఎవరి ఇంటికైనా ఎవరైనా వెళ్ళాలి. సమయం 6 దగ్గరకు వచ్చుతున్నది. ప్రజల సంగతి ఎవరు తీరుతారు? నువ్వే ఉండు. అంటే నా ఇంట్లో ఎవరన్నా ఒకరు దూరిపోతాడు యువరాజా. ఎవరో ఒకరి ఇంట్లో నువ్వు దూరదు. మా యువరాజునందు ఏమైనా కొత్త కొత్త కళలు ఏమైనా ఉన్నవా? మా యువరాజు పెద్ద గాన కాకి. అంటే మా రాజ్యంలో కరువు కాటకాలు వచ్చి వర్షములు పడినప్పుడు ఆయన పాట పాడతాడు. వర్షములు రావునా? ఆ సమస్య కంటే ఈ సమస్య ఇంకా పెద్దదని ప్రజలకు తెలుసును. మేము దీనికి మెచ్చి ఈ రాజ్యమును మా రాజ్యములో కలుపుకొని ఇతను మేము సామంత రాజును చేస్తాం. రాజా వారు మీకు ప్రమోషన్ వచ్చినది. ప్రమోషన్ అయితే తీయమంటారా? ఏంటి కత్తి? కత్తెందుకు యువరాజా? మీకు ప్రమోషన్ వచ్చింది. సామంతరాజు చేసినాడు మిమ్మల్ని. అమ్మా నేను ఎదిగానమ్మా, గుడ్డీసని నీకు చెప్పాలి. ఏంటో చెప్పు నాయనా. రాజుని అయ్యి ఉండి సామంత రాజుని అయ్యానమ్మా. ఒరే పిచ్చినా పప్ప, వాడు నిన్ను సామంత రాజుని చేయలేదు. నీ రాజ్యాన్ని వాడి రాజ్యంలో కలుపుకొని నిన్ను వాడి రాజ్యంలో పని చేయమంటున్నాడు. అంత మాట అన్నారమ్మా. మహామంత్రి మమ్మల్ని చూడండి, ఎర్రి పప్పలా కనిపిస్తున్నామా? రాజనగా 2 అక్షరములు, సామంత రాజనగా. అది నేను అనుకున్నా. కాలంటే నేను ఎర్రి పప్పలా చేస్తున్నాను. మా అమ్మ చెప్పిన తర్వాత నేను ఆలస్యం చేయను. నిన్ను ఏందో తేలివాలి. అంటే ఇప్పుడు ఆయన మిమ్మల్ని పని చేయడం అన్నట్టుగా ఆయన మీద మీరు యుద్ధం ప్రకటించవాలి. రాజా వారు యుద్ధము ప్రకటించినారు. అరే నేనెప్పుడు చెప్పాను రా? సోల్జర్స్ కమ్ ఆన్, మన ఫిరంగులు బయటికి తీయండి. యువరాజా మీరు ఒక్కరే ఉన్నారు, యుద్ధాలు చేయాలి. ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేయమంటావు? లొంగిపోతారా? లొంగిపడమంటావా? ముందు నన్ను లొంగపడమంటావా? దీనికి ఒకటే కారణం. మహామంత్రి యువరాజా బూట్లు తీ. పారిపోవడానికి బూట్లు కావాలి యువరాజా. పారిపోవటం కాదు, వాళ్ళు వెళ్ళిపోవటానికి బూట్లే కావాలి. ముందు బూట్లు తీ. యుద్ధము కన్నా ఈ వాసన గరిత్రముగా ఉన్నది. మేము ఈ దేశంలో ఉంది పారిపోదు. సోల్జర్స్ కమ్ ఆన్, గో. యువరాజా ఇప్పుడే సమాచారం వచ్చింది. ఆంగ్లేయులు మన దేశాన్నే కాదు భారతదేశం మొత్తం అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారట యువరాజా. మనమంతా మాత్రం ఉండాలి. కత్తులతో కాదు, బూటు వాసనతో చంపేస్తా. సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయి. లెట్స్ స్టార్ట్ విత్ ఓన్లీ నాగబాబు గారు కదా ఈ రోజు. సో సారీ అలవాటు పడిపోయి. లేదు నీకు రోజా స్పెషల్ గౌరవం. నీకు రోజా ఒక అండర్స్టాండింగ్ అవుతుంది. కనెక్షన్ సార్, కనెక్షన్. సో నాగబాబు సార్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ప్రకాష్ బ్రిటిష్ ఇండియా కలోనియల్ స్టేట్స్ దాని మీద వర్కౌట్ చేశారు. బాగా ఎంటర్టైనింగ్ గా ఉంది. కానీ ప్రీవియస్ మీది వరుసగా 4 స్కిట్స్ మీద కొంచెం తగ్గింది అనిపించింది. కాన్సెప్ట్ బాగుంది.